హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిల నామమున మా హృదయపూర్వక స్వాగతం. పంచగాయముల పరమార్థం అనే అంశంపై ఈరోజు మన డైలీ బైబిల్ డివోషన్స్లో వాక్య సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని మన పాస్టర్ ట్రైనీ శ్రీ ఎన్ సురేష్ గారు మనకు అందిస్తున్నారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు, నిపమించకయే కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, క్రూరుండనై కొట్టితిని, ఘోరంబు పాపిని దేవా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. హోలీ ట్రినిటీ చర్చి సంఘ సభ్యులకు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాస అందరికీ ఉదయకాల హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులకు మీకు వందనాలు. గత రాత్రంతా మేము నిద్రిస్తుండగా సుఖమైన నిద్రను మీరు మాకు అనుగ్రహింపచేసి ఉదయాన్నే మేలుకొలిపి మరొక శ్రేష్టమైనటువంటి రోజును అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజును, దినచర్యను, మమ్ములను ఆశీర్వదించండి. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీ నామములు విజయాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని మేము ప్రార్థన చేయించి ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రభువా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, డైలీ బైబుల్ డివోషన్ ఉదయకాల వాక్య సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము పంచగాయముల పరమార్థము అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందుకుగాను వాక్య భాగము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము
20వ వచనము. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి ఆనందించిరి. ఈరోజు మన అంశం పంచగాయముల పరమార్థం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. యేసు యొక్క గాయాలు దేనికి గుర్తు? యేసయ్య ప్రేమకు గుర్తు, యేసయ్య త్యాగానికి గుర్తు, యేసయ్య మానవత్వానికి దైవత్వానికి గుర్తు, యేసయ్య స్థాపించిన సంస్కారాలకి గుర్తు, యేసు మరణించి తిరిగి లేచాడు అనడానికి గుర్తు. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు తలుపులు మూసుకొని గదిలో ఉండగా వారి మధ్యలో ప్రభువు ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే శిష్యులు తలుపులు మూసుకొని మొదటగా భయముతో ఉన్నారు, రెండవదిగా తలుపులు మూయబడి ఉన్నాయి, మూడవదిగా సమాధానము లేకుండా వారు ఉన్నారు. అటువంటి పరిస్థితులలో యేసు ప్రభువు సజీవుడుగా వారి మధ్యలో ప్రత్యక్షమై తన యొక్క చేతులను, తన యొక్క ప్రక్కలో ఉన్నటువంటి గాయమును, పాదాలలో ఉన్నటువంటి గాయములను ప్రభు వారికి చూపిస్తూ ఉన్నారు. ఆ గాయములు చూసినటువంటి శిష్యులు ప్రభువును చూచి ఆనందించారు. యేసయ్య యొక్క గాయాల అర్థాన్ని మనం చూస్తే చేతులకు ఉన్నటువంటి గాయాలు సకల మానవులు చేసినటువంటి చేతుల ద్వారా చేసినటువంటి పాపం యొక్క గాయాలు. యేసయ్య పాదాల గాయాలు సకల మానవులు పాదముల ద్వారా దేవుడు వెళ్ళొద్దన్న చోటికి నడిచి వెళ్ళి చేసిన పాపము ద్వారా గాయాలు. ప్రక్కలో గాయం అనేక మంది అక్రమ సంబంధాల ద్వారా చేసినటువంటి పాపం. యేసయ్య యొక్క గాయాల యొక్క పరమార్థం సకల మానవాళ్ళు చేసినటువంటి ఆ పాపముల యొక్క ఆ గాయాలే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 26-29 వరకు మనం చూసినట్లయితే మళ్ళీ 8 దినముల తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, తోమా కూడా వారితో ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా యేసు వారి మధ్యలోకి వచ్చాడు. తలుపులన్నీ మూయబడ్డాయి. ఒక మనిషి తలుపులు మూయబడిన తర్వాత లోపలికి రావాలంటే అసాధ్యం. కానీ ఈ మానవ శరీరం తలుపులు మూయబడి ఉండగా రావడం అసాధ్యం. కానీ మహిమగల శరీరం తలుపులు మూయబడి ఉన్నప్పటికీ లోపలికి రాగల శక్తి కేవలం మహిమగల శరీరానికే సాధ్యమవుతుంది. కనుక యేసు ప్రభువు మహిమగల శరీరముగా ఆయన తిరిగి లేచాడు గనుక ఈ మహిమగల శరీరాన్ని ఈ లోక ద్వారములు ఏది కూడా ఆపలేదు గనుక తలుపులు మూయబడి ఉండగానే యేసు ప్రభు వారి మధ్యలోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్యలోకి వచ్చి తన యొక్క చేతులను, తన యొక్క గాయములను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించారు. తోమా కూడా వారితో ఉండగా ప్రభు అంటున్నాడు, తోమా నీ వ్రేలు ఇటు చాచి ఇదిగో నా చేతులను, నా యొక్క గాయములను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని అంటున్నాడు. నేను చూస్తేనే నమ్ముతాన్నటువంటి తోమా. అది విన్నటువంటి ప్రభువు వచ్చి, తోమా ఇదిగో నా గాయములు చూడు, నా ప్రక్కలోని విరేలి పెట్టి చూడు అనగానే తోమా చాలా భయపడిపోయాడు. నా ప్రభువా, నా దేవా అని తన విశ్వాసాన్ని వెల్లడి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రభువా, నా రాజా, నా రక్షకుడు, నా మెస్సయ్య అని వెంటనే విశ్వసించాడు. తోమాతో అంటున్నాడు, తోమా నువ్వు చూసి నన్ను విశ్వసిస్తూ ఉన్నావు, కానీ చూసి నమ్మిన వారి కంటే
చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, నువ్వు చూస్తేనే నమ్ముతా అన్నావు, కానీ నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీకు కనబడ్డాను. కానీ నీలాగా అనేక మంది ప్రజలు చూస్తేనే నమ్ముతా అంటే నేను వారికి కనబడను. కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మేవారే ధన్యులు అని ప్రభు అన్నారు. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 24వ అధ్యాయము 38-39 వచనం మనం చూస్తే, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నాకున్నట్లుగా, మీరు చూచుచున్నట్లుగా ఎముకలకు మాంసము భూతములకుండవు అని ప్రభువు మరొక శిష్యులకు తన గాయాలను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను, రక్తము నీరు కారెను. మనము యోహాను సువార్తలు మనం 19వ అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఆయన సిలువ వేయబడి ఉండగా ఆ సైనికుడు ఆ యొక్క బల్లెముతో పక్కలో పొడవగా ఆ యొక్క పడినటువంటి గాయము, నీరు, రక్తము స్రవించడము 19వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-9 వచనం చూసినట్లయితే, నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన వారు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన యేసుక్రీస్తు నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది సాక్ష్యం ఇచ్చేవారు ఆత్మయు, మొదటిది, రెండవది నీళ్లు, మూడవది రక్తమును. ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనము యేసు ప్రభు యొక్క పంచ గాయముల యొక్క పరమార్థాన్ని మనము తెలుసుకొని ఉన్నాము. యేసు ప్రభు యొక్క గాయాలే మన యొక్క పాపముల పరిహారం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.